అందరికీ నమస్కారం. నేను మీ సౌమ్య. శ్లోక విత్ మీనింగ్ ఛానల్కు స్వాగతం. భగవద్గీత సిరీస్లో భాగంగా ఈరోజు మనం మొదటి అధ్యాయంలోని 31వ శ్లోకం నుండి 35వ శ్లోకం వరకు నేర్చుకుందాం. ముందుగా 31వ శ్లోకం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. దీని అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అర్జునుడు ఏమంటున్నాడంటే, ఓ కృష్ణ, నాకు అంతటా అశుభ శకునములే కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకపోతున్నాను అని అంటున్నాడు. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి కేశవ అని సంబోధించాడు. ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మధురరాజు కంసుడు తనను చంపేది శ్రీకృష్ణుడే అని తెలుసుకుని ఎంతోమంది రాక్షసులను గోకులానికి పంపించాడు. అందులో ఒకడు కేసి రాక్షసుడు. కేసి ఒక భయంకరమైన గుర్రం రూపంలో గోకులానికి వచ్చాడు. తన గర్జనలతో గ్రామాన్ని భయపెట్టాడు. అప్పుడు అక్కడ ప్రజలందరూ శ్రీకృష్ణుణ్ణి కాపాడమని వేడుకున్నారు. శ్రీకృష్ణుడు కేసితో ద్వంద్వయుద్ధానికి దిగి అతని చేయిని కేసి నోట్లో పెట్టాడు. ఆ చేయి పెద్దదిగా పెంచాడు. కేసి శ్వాస ఆగిపోయింది. అలా కేసి రాక్షస సంహారం జరిగింది. అప్పుడు నారదుడు మరియు దేవతలు శ్రీకృష్ణుణ్ణి కేశవ అని స్తుతించారు. అర్జునుడు ఇంకేమంటున్నాడో తదుపరి శ్లోకమైన 32వ శ్లోకంలో తెలుసుకుందాం. నా కాంక్షి విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేన వా. అర్జునుడు ఏమంటున్నాడంటే, ఓ శ్రీకృష్ణ, నాకు విజయం కానీ రాజ్యం కానీ వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కర్లేదు. మనం ఎవరి కోసమైతే ఈ యుద్ధం చేస్తున్నామో వాళ్లే లేకపోతే వాటికి ఏం ప్రయోజనం? తదుపరి 33వ శ్లోకం నేర్చుకుందాం. ఏషా మర్ధే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ. దీని అర్థం ఏంటంటే, ఎవరి కోసమైతే మేము రాజ్యం, భోగభాగ్యాలు మరియు సుఖాలను కోరుకున్నామో వారే తమ ప్రాణాలను, సంపదను పణంగా పెట్టి ఈ యుద్ధభూమిలో ఎదురుగా నిలబడి ఉన్నారు. అంటే తన వాళ్లను చంపి పొందే విజయం వల్ల ఎలాంటి సంతోషం ఉండదని అర్జునుడు భావిస్తున్నాడు. తదుపరి 34వ శ్లోకం నేర్చుకుందాం. ఆచార్యాః పితర పుత్రస్తథైవ చ పితామహ మాతులాః స్వసురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తదా. దీని అర్థం ఏంటంటే, నా గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనవలు, బావమరుదులు మరియు ఇతర బంధువులు ఇక్కడ నిలబడి ఉన్నారు. వీరందరినీ చంపి నేను రాజ్యభోగాలను అనుభవించలేను. ఈ శ్లోకంలో అర్జునుడిలోని బంధుప్రీతి మరియు తన కుటుంబ సభ్యులను కోల్పోతామనే భయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. తదుపరి 35వ శ్లోకం నేర్చుకుందాం. ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిమ్ను మహీకృతే. దీని అర్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓ కృష్ణ, వారు నన్ను చంపినా సరే నేను వారిని చంపడానికి ఇష్టపడట్లేదు. ముల్లోకాల రాజ్యాన్ని నాకు ఇచ్చినా సరే ఈ భూమి కోసం వారిని చంపడానికి నేను సిద్ధంగా లేను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.